లిమిట్ దాటితే ఎలా ఉంటుందో తెలుసా? అన్యాయాలు చేస్తాం, బురద చల్లుతాం, తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వస్తాం, అమాయకులను అరెస్టు చేస్తాం, హత్యలు అత్యాచారాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తాం, దోపిడీలు దుర్మార్గాలు చేసి ప్రజలని దోచుకుంటాం, అధికార బలం ఉందని అహంకారంతో ప్రవర్తిస్తాం, అవినీతి చేసి ప్రజలను అంధకారంలోకి నెడతాం, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాం. అంటే ఎవడు ఇక్కడ మౌనంగా కూర్చోడమ్మా. సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కటి సంగతి చూస్తాం. అధికారం ఉందని మమ్మల్ని ఎవరేం చేస్తారులే అని చెలరేగితే మాత్రం సజీవ దహనం చేస్తాం. చూస్తున్నారుగా నేపాల్లో ఏం జరుగుతుందో. అధికారంలో నుంచి దిగిపోయేంత వరకు వెయిట్ చేస్తాం అనుకోకండి. విషంతో ఉన్న పాముని చంపితేనే కదా వచ్చేది కిక్కు. అధికారంలో ఉన్నప్పుడే మీ కోరలను ఒక్కొక్కటిగా పీకితేనే కదా వచ్చేది అసలైన కిక్కు. అధికారంలో ఉన్నారు కదా, అన్యాయం చేయొద్దని మిమ్మల్ని బ్రతిమలాడడం లేదమ్మా, మరింతగా బరి తెగించమనే అంటున్నా. మీరు బరి తెగిస్తేనే కదా ప్రజలు మీ బాక్సులను బద్దలు కొట్టేది. ప్లీజ్ ఇంకొంచెం లిమిట్ దాటండే. మొన్న శ్రీలంకలో జరిగింది, నిన్న బంగ్లాదేశ్లో జరిగింది, ఈరోజు నేపాల్లో జరుగుతుంది, రేపు మన దేశంలో కూడా జరుగుతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. అన్యాయం చేసిన ఏ ఒక్కడిని వదిలిపెట్టాం, మీ చితికి నిప్పంటించేస్తాం.